చేసేమంటే క్లీనప్ అయిపోతుంది. క్లీన్ చేసుకుంటే ఇల్లు వేసుకునేదంతా మనం దగ్గర నేను చూస్తాం. ఇల్లు కట్టించే బాధ్యత మాది. చెప్పండి. అవి వస్తాయి అడిగో నువ్వు అవి అడుగుని చోరీగా మాకు అవన్నీ చెప్పి చెప్తే నేను మొత్తం తెప్పించేస్తాను. ఒకసారి ఫోన్ చేయన్నా. ఓకే, పుట్టూరు పోలయ్య. ఓకే, ఈరోజు ఇక్కడ మనం వింజమూరు మండలంలో నల్లగొండ్ల ఎస్టీ కాలనీలో ఉన్నాము. నిన్న పొట్లూరి చెంచయ్య పోలయ్య, పొట్లూరి పోలయ్య వారి ఇల్లు ఇది వెనకాల చూశారు కదా. ఇల్లు ఇక్కడ వెనకాల ఇల్లు ఉంది. ఇంట్లో ఉన్న సామాను, తర్వాత ఈయనకి ఒక మనవడు మనవరాలు, తర్వాత ఆయన వైఫ్, వీళ్ళందరూ ఉన్నారు ఇంట్లో. పాపం చిన్న బిడ్డ లోపల ఉండిపోతే ఎట్లా ఆమె ఆ బిడ్డని బయటకు తీసుకొని వచ్చేసింది. ఆ బిడ్డ ఏం కాకుండా కూడా సేవ్ చేసుకోవడం జరిగింది ఆమెకి అదృష్టవశాత్తు. తర్వాత మొత్తం మీద వీళ్ళకి అన్నీ కూడా కాలిపోయినాయి. వీళ్ళ జీవనానికి ఉపయోగపడే కొన్ని రంపాలు, అటువంటి చిన్న పనిముట్లు అవి ఉంటే కూడా అవి కూడా మొత్తం కాలిపోవడం జరిగింది. ఇప్పుడే వచ్చి విజిట్ చేసి వీళ్ళకి అండగా ఉంటాం. నేను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక 25,000 సహాయం చేసి, తర్వాత ఊరు వాళ్ళు కూడా, ఊరు నాయకులు కూడా, తిరుమల రెడ్డి గారు, ఊరు నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా తలా కొంత వేసుకొని, మన కన్వీనర్ కానీ పార్టీ తరఫున తలా కొంత వేసుకొని ఇల్లు కట్టించే బాధ్యత టీడీపీ పార్టీ నుంచి తీసుకుంటున్నాం. ఇది అలాగే గవర్నమెంట్ నుంచి రేపు వీళ్ళిద్దరికీ కూడా ఇల్లు పెట్టించడం జరిగింది. వీళ్ళకి కానీ వీళ్ళ మనవాడికి కానీ సపరేట్గా ఇల్లు ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఇల్లు పెట్టించి వీళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. అలాగే మన ఎస్టీ కాలనీ వాస్తవులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మన మధ్యలో ఉన్న కుటుంబానికే కష్టం వచ్చింది కాబట్టి మీరు కూడా తలా ఒక చేయేస్తే ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్, ఈ ఇల్లు కట్టుకోవడానికి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో అది కొంత తగ్గే అవకాశం ఉంది. వాళ్ళకి మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. టెంపరీగా వీళ్ళు ఇప్పుడు బయట ఉంటున్నారు. సో ఈ క్లీనప్ కానీ ఇదంతా కూడా హెల్ప్ చేయమని చెప్పాను. ఇక్కడ ఉన్న నాయకులకి, ఇక్కడ చేసి హెల్ప్ చేసే వాళ్ళకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ధైర్యంగా ఉండాయా, మేము అండగా ఉంటాం. సరేనా? థ్యాంక్ యూ.